మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. భారతదేశం అంతటా కూడా ఈ నెలలో అనగా సెప్టెంబర్ నెలలో లేదంటే దానికన్నా ముందుగా ఒకసారి ఆగస్టు నెలలో ఒక 15 రోజులు మాత్రం ఆ ప్రాంతం అంతా కూడా సందడిగా ఉంటుంది. ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి వినాయక చవితి. మరి ఈ వినాయక చవితికి సంబరాలు అయితే అంబరాన్ని అంటేలాగా ఉంటాయన్నమాట ప్రతి చోట. మరి ప్రజెంట్ అయితే మనం కావలిలో ఉన్నాము. కావలిలో కలుగోలమ్మ గుడి వద్ద మానస థియేటర్ దగ్గర చేసే ఆ వినాయక ఉత్సవాలు అయితే ఇంకా అసలు బహు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందులోనూ మలిశెట్టి వెంకటేశ్వర్లు గారు అని చెప్పేసి అంటే మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా ప్రత్యేకత అనమాట. ఎందుకు అని చెప్పేసి అంటే ఈ విగ్రహం చూడంగానే ఇది ఖచ్చితంగా మలిశెట్టి వెంకటేశ్వర్లు గారిది అన్నంత గుర్తింపుగా వాళ్ళు గత 7 సంవత్సరాలుగా ఇక్కడ వినాయక ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. మరి దానిలో తోడ్పడే గణేష్ ఉత్సవ కమిటీ తరపున కూడా మరి వీళ్ళందరూ తోడ్పడి అందరూ కలిసి మరి ఇక్కడ భారీ ఎత్తులో చేస్తూ ఉంటారనమాట. మరి ఇది 8వ సంవత్సరం దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడి నుంచే అయితే లైటింగ్ అయితే అద్దరిపోతుంది కదా, లోపల ఇంకా భారీ సెట్టింగ్ ఉందంట. నాకైతే ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎగ్జైటింగ్ గా ఉంది. ఇంకెందుకు కలిసి లోపలికి రండి, చూసేద్దాం. స్టార్టింగ్ ఎంట్రన్స్ అదిరిపోతుంది కదా. మరి చిన్న గణనాయకులందరూ కూడా మేళ తాళాలతో వచ్చే భక్తులకైతే మరి స్వాగతాన్ని పలుకుతూ ఉన్నారు. మరి ఒక వినాయకుడు తబల, ఒక వినాయకుడు వీణ, ఒక వినాయకుడు సన్నాయి, ఇలా డిఫరెంట్ గా మరి మేళ తాళాలతో మరి వచ్చే భక్తులకి రండి చూడండి అని చెప్పని పిలుస్తున్నట్టు ఎంత చక్కగా అసలు ఆహ్వానాన్ని ఇస్తున్నారంటే చూడటానికి చాలా అంటే చాలా చక్కగా ఉంది కదా. వైపు వినాయకులైతే మరొక వైపు శివుడు పార్వతి. మరి ఇక్కడ కుటుంబ సమేతంగా అందరూ కూడా రండి మరి నా పుత్రుని యొక్క ఉత్సవాలను చూడండి అని చెప్పి స్వయంగా ఆ పార్వతీ పరమేశ్వర్లే పిలుస్తున్నట్టు ఆహ్వానిస్తున్నట్లు ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా అంటే చాలా చక్కగా ఉంది. సందర్శకులకు కూడా చాలా కొత్తగా ఉందన్నమాట ఇలాగా. చూసారా, స్టార్టింగే గ్రీనరీతో స్టార్ట్ అయిందనమాట. మనకి అష్టలక్ష్ముల ఐడియా ఉంది కదా, మరి అష్టలక్ష్ముల విగ్రహాలని ఈ నేచర్ ఈ గ్రీనరీలో భాగంగా చేర్చి అటు కొంతమందిని ఇటు కొంతమందిని చూపిస్తూ ఆ విగ్రహానికి కింద కూడా మరి పలానా వారాహదేవి, పలానా ధనలక్ష్మి, పలానా విద్యాలక్ష్మి, పలానా సరస్వతీదేవి అని చెప్పని వచ్చిపోయే భక్తులందరికీ కూడా మరి పూర్తిగా వివరించడం కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ డిఫరెంట్ లైట్స్ తో మనకి స్టార్టింగే ఒక చక్కని ప్రశాంతకరమైన వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల కూడా మరి వచ్చే సందర్శకులు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఇప్పుడు దాకైతే గ్రీనరీ నేచర్ లో అష్టలక్ష్మి అమ్మవార్లను చూశారు కదా విత్ వెంకటేశ్వర స్వామితో. మరి ఇక్కడి నుంచి అయితే అద్దాల మండపం మొదలవుతుంది. ఈ అద్దాల మండపంలో కూడా ఎక్కడ చూసినా కూడా రిఫ్లెక్షన్ ఉంటుందన్నమాట. అంటే మనం ఎక్కడ చూసినా అమ్మవారి విగ్రహాలు లేదంటే మనం కనిపిస్తూ ఉంటాము. అలా డిఫరెంట్ గా అంటే చాలా కొత్తగా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా అయితే చిన్న పిల్లలకైతే ఇలాంటివి చాలా రేర్ గా చూస్తుంటారు కాబట్టి ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అనమాట. మరి ఇక్కడ జరిగే ఈ 9 రోజుల ఉత్సవాలలో కూడా మరి భక్తులందరూ కూడా వచ్చి వెళ్ళినా మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ చూడాలి అనే సరికొత్తదనాన్ని, ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా బోరు కొట్టదు అనే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మరి ఇక్కడ మెంబర్స్ అయితే కల్పించారు. మరి రీసెంట్ గా అయితే అయోధ్యలో బలరాముడిని ప్రతిష్ఠించడం జరిగింది. మరి అందరూ అయోధ్య వెళ్ళలేరు కాబట్టి మరి ఆ బలరాముడే సాక్షాత్తు ఇక్కడ దర్శనమిస్తున్నాడు అనమాట. మరి అందరూ కూడా థ్రిల్లింగ్ గా అర్రే ఇది ఎలా బాగుంది అని చెప్పి అనుకోవటానికి లేని విధంగా ప్రతి ఒక్కరూ కూడా కళ్ళారా చూసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరగడం చూసినట్టయితే నిజంగా మలిశెట్టి వెంకటేశ్వర్లు గారు అని చెప్పేసి ఎందుకు ప్రజలు ఇంతగా కలవరిస్తారు అనే దానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి అనిపించదు.
మరి మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గణేశుని విగ్రహం దగ్గరకు అయితే వచ్చేసాము. మరి ఇదైతే 20 అడుగుల అష్టభుజి విగ్రహం అన్నమాట. మరి చూడటానికైతే 2 కళ్ళు సరిపోవు, అంత చక్కగా దర్శనం ఇస్తారు. ఇక్కడ తలెత్తి పైకి చూస్తే అసలు అలాగే చూడాలి అని అనిపించేంత మోముతో, అంత చక్కగా అభయహస్తంతో పోయే భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తూ అందరికీ విఘ్నాలను తొలగించి ఈ సంవత్సరం అంతా విజయం చేకూరాలని చెప్పని ఆశీర్వదిస్తున్నట్లు అంత చక్కగా ఈ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. హాయ్ సార్. హాయ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? శ్రీహర్రావు సార్. ముందుగా అందరు చంటి అనే పిలుస్తారు. చంటి అని పిలుస్తారా సార్? బాగుంది సార్, నైస్ నేమ్. ఇక్కడ ఈ గణేశుని ఉత్సవాలు మరి కలుగోలమ్మ సెంటర్ లో జరుగుతూ ఉన్నాయి కదా, మరి ఇక్కడ ఆటోమేటిక్ గా ప్రతి సంవత్సరము కలుగోలమ్మ గుడి వద్ద చేసే వినాయకుని ఉత్సవాలు అని అంటే ఇంకా అసలు చెప్పని అవసరం లేదు. అలాంటిది ఎప్పుడు కన్నా కూడా ఈసారి భారీ ఎత్తులో చేశారు, ఎలా అనిపిస్తుంది? మా కావల్లో కనకపట్నానికి త్వరగా రోజులు వచ్చేసినాయి అన్నట్టు అనిపిస్తుంది. మలిశెట్టి గారు వినాయకుడు అంటే చాలా భక్తిగా ఏర్పాటు చేస్తాడు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం 20 అడుగుల ఎత్తు మట్టి బొమ్మ ఏర్పాటు చేసి పెట్టారు. కన్నుల పండుగగానే ఉంది. వస్తే ఏదో మనం ఎక్కడో ఊరికి పోయి దర్శించుకున్నంత ఇది కాకుండా మన కళ్ళ ముందుకే మన ఊరికే శోభాయనం ఇంకా వెలుగొందేటట్టు వినాయకుడిని ప్రతిష్ఠించారు. మలిశెట్టి గారికి అనుకోవాలి కావాలి ధన్యవాదాలు తెలపాలా. దాంతోపాటు మా సిస్టర్ కూడా తోడ్పాటుగా ఉంటూ దీన్ని అంగరంగ వైభవంగానే మాటలతో చెప్పలేకపోతున్నా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. హాయ్ సార్. సార్, మీ పేరు? నా పేరు సురేష్ అండి. సురేష్ గారు, మరి మామూలుగా ఇక్కడ ఎప్పటికన్నా కూడా ఈ సంవత్సరం భారీ ఎత్తులో విగ్రహ ఏర్పాట్లు అయితే చేశారు. మరి ఉత్సవాలు కూడా అంతే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నార్మల్ గా ఇంత పెద్దదిగా ఇంత భారీ సెట్టింగ్ కావలలో చూస్తాము అని చెప్పని ఇప్పుడు అనుకున్నారా? ఇంత ఎప్పుడు అనుకోలేదు. మలిశెట్టి గారి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాల నుండి చేస్తా ఉన్నారు. ఇక్కడ అద్భుతంగా, మహా అద్భుతంగా 9 రోజులు నవరాత్రులు జరిగినట్టు జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం. బ్రహ్మాండంగా చేస్తారు. కావలి చుట్టుపక్కల ఏరియాల్లో కూడా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం గురించి మాట్లాడడానికి సందేహం లేదు. ప్రతి ఒక్కరు గ్యారెంటీ మాట్లాడుకుంటారు. చాలా దైవ భక్తులతో, దైవ నిర్ణయంతో, అనుగ్రహంతో చాలా గొప్పగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ మేడం. హాయ్ అండి. మీ పేరు? త్రివేణి. ఎక్కడి నుంచి వచ్చారు? కావాలని ఉంటున్నాం. కావలే, వెంగళరావు నగర్. వెంగళరావు నగర్. మరి ఎప్పుడన్నా చూసారా ఇంత పెద్ద భారీ సెట్టింగ్, ఇంత చక్కగా సెలబ్రేషన్స్ అలాగా? ఇదే ఫస్ట్ టైం చూసాం. ఇదే ఫస్ట్ టైం. కావల్లోనా లేకపోతే అంత ఎక్కడ ఉండేవాళ్ళు? మేము రుద్రకోట ఉండేది, రీసెంట్ గా కావాలో ఉంటున్నాము. ఓ, కావలికి రీసెంట్ గా వచ్చారు కాబట్టి ఇదే ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ ఇక్కడ, అంతేనా? మరి ఇక్కడ చాలా డిఫరెంట్ థీమ్స్ తో మరి ఇక్కడ విగ్రహ ఏర్పాట్లు గానీ ఇక్కడ ఉత్సవాలు గానీ జరుగుతూ ఉన్నాయి కదా. మరి స్టార్టింగ్ వినాయకుళ్ళు మేళతాళాలతో, ఆ తర్వాత గ్రీనరీ, ఆ తర్వాత అద్దాల మండపం, ఇక్కడికి వచ్చాక భారీ విగ్రహం. మరి మీ పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, మీకు చూడటానికి ఎలా అనిపిస్తుంది? మామూలుగా ఒక బాహుబలి, ఓ మగధీర, రీసెంట్ గా అయితే ఒక కల్కి, అక్కడ సెట్టింగ్స్ మనం సినిమాలలోనే చూస్తాము. మరి కావలిలో ఇంత చిన్న ఊర్లో ఇంత పెద్ద భారీ సెట్టింగ్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అనుకోలేదు. సింపుల్ ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాం. బాగుంది, బాగా సెట్టింగ్ చేశారు, బాగా. సో పిల్లలు అయితే ఫుల్ వండర్ఫుల్ అనమాట. వావ్, వాటి యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడైనా సరే చూడాలంటే మూవీస్ లో ఇలాంటిది ఎలా చూస్తుంటారు, అలాంటిది మనకు కావాలిలో ఈ విధంగా చూడటం చూసి పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్. సో వాళ్ళ కోసం మళ్ళీ ఇంకోసారి చూసుకుంటాం. ఓ, ఇది రెండోసారి వచ్చి చూస్తున్నారు. యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. మరి ఇక్కడ వినాయక చవితి సంబరాలను ఏర్పాటు చేసిన మలిశెట్టి వెంకటేశ్వర్ల గారి బృందం గణేష్ ఉత్సవ్ కమిటీ వారైతే ఉన్నారు. మరి దీని గురించిన ఏర్పాట్ల గురించి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? సుందర్ శ్రీనివాస్ గారు. మరి ఇక్కడ ఈ గణేష్ ఉత్సవాలు ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంత చిన్న ఊర్లో ఇంత భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతాయని చెప్పని నాకు తెలిసి ఎవరు ఊహించరు. మరి దీనికి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు?
మా ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీ మల్లిశెట్టి వెంకటేశ్వర్లు గారు. ఇంతకుముందు వారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి వారితోటి సినిమాల్లో పనిచేయడం వల్ల వారికి ఉన్న ఐడియాలతోటి ఇంత భారీ సెట్టింగులు వేసే ఉద్దేశం కలిగి ఈ విధంగా మేము ఉత్సవాలు చేస్తున్నాం. ఈ ఉత్సవ కమిటీలో వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మా గణేష్ ఉత్సవ కమిటీకి దాదాపు 75 మంది వాలంటీర్ వ్యవస్థ ఉందండి. ఈ 75 మంది ఉత్సవ కమిటీ పెద్దలు అందరూ కలిసి వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి వే దగ్గర వాలంటీరు, ప్రోగ్రామ్ స్టేజీ దగ్గర వాలంటీరు, మెయిన్ అష్టభుజ వినాయక స్వామి వారి మండపంలో వాలంటీర్లు అందరినీ పెట్టి ప్రతిరోజు వివిధ రకమైన పూజలతోటి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఉత్సవాలు ఎన్ని రోజులు జరగనున్నాయి? 9 రోజులు నవరాత్రి ఉత్సవములుగా, అష్టభుజ వినాయక నవరాత్రి ఉత్సవములుగా గణేష్ ఉత్సవ కమిటీ మాన్సా సెంటర్ వారు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇంత భారీ సెట్టింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉత్సవాలు ఇంత బాగా జరగటానికి మీకు దీనిని ఏర్పాటు చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? 2 months టైం పట్టిందండి. జూన్ 1వ తారీఖు నుంచి మొదలు పెట్టాము. 2 months టైంలో మా 75 మంది వాలంటీర్లు అయితేనేమి, మా ఉత్సవ కమిటీ చైర్మన్ మల్లిశెట్టి వెంకటేశ్వర గారు అయితేనేమి, వారి శ్రీమతి మల్లిశెట్టి విజయలక్ష్మి గారు అయితేనేమి, విజయ్, సుధీర్, కృష్ణ అందరూ కలిసి దాదాపు 2 నెలలు కష్టపడితే ఈ రోజు మా కావలి పుర ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎంతో అందంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని తన్మయత్వంతో తృప్తి చెందుతున్నారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మేడం. హాయ్ సార్. హాయ్ మేడం. మీ పేరు? రమేష్. రమేష్ గారు, మీది కావలేనా? కావాలే మేడం. ఓకే సార్. మరి ఇక్కడ ఈ భారీ ఎత్తులో ఉత్సవాలు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? లేదు, ఉత్సవాలు అప్పుడు రష్ గా ఉంటుందని నేను ఎక్కువగా రాను మేడం. అమ్మవారికి విడిగా వస్తాను, రష్ లేనప్పుడు ఎక్కువసేపు చూడొచ్చు అని. కానీ ఈ రోజు చూద్దాం, మా అమ్మవారికి ఇచ్చే శారీ ఎవరి ఇయర్ ఇచ్చే అలవాటు మాకు, అది ఇద్దామని వస్తే అమ్మవారు మాకు అద్భుతమైన, అసలు ఎప్పుడు ఇంత ఉత్సవాలు ఈ విధంగా ఉంటాయని, అసలు దశావతారాలు, వినాయకుడు, అసలు ఆ డెకరేషన్ కానీ అమ్మవారు అసలు ఎంత అలంకరణ, అమ్మవారు మమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహించినంత తృప్తిగా ఉంది. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మేడం. హాయ్ మేడం. హాయ్, మీ పేరు? ఆమని. ఆమని గారు, ఇక్కడేనా మీరు లోకలా? కావలే మాది. మరి ఇంత చిన్న కావలిలో ఇంత భారీ రేంజ్ లో ఒక సినీ సెట్టింగ్ టైప్ లో ఏర్పాటు చేసి ఇక్కడ మరి గణేష్ ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. ఈ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. మేము వినాయక చవితి రోజు ఒకసారి వచ్చాము చూడడానికి. సెట్టింగ్స్ అంతా బాగుందని చెప్పి ఈ రోజు మళ్ళా రావడం జరిగింది. ఇక్కడ వినాయకుడిని 9 రోజులు ఉంచుతున్నారంట. మేము అడిగిన వాళ్ళందరూ కూడా 2-3 సార్లు వచ్చి చూసారు. వినాయకుడు కూడా చాలా పెద్ద విగ్రహం పెట్టారు అండ్ అమ్మవార్లను పెట్టారు. సైడ్ అద్దాలు అవన్నీ పెట్టడం వల్ల చాలా డిఫరెంట్ గా ఉంది లుక్ అంతా. ఓకే, మరి చూడంగానే ఇది భలే ఉంది, మళ్ళీ మళ్ళీ రావాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అనుకున్న రేంజ్ లో ఉంటది కదా. నార్మల్ గా ఇంత చిన్న సెట్టింగ్లు చిన్న ఊర్లలో ఉండవు. దాని గురించి మీరేమంటారు? నిజమే, కావల్లో ఇంత భారీ సెట్టింగ్ తో కావలి ప్రజలందరూ వచ్చి చూస్తూ అది మన కలుగోలమ్మ గుడిలో పెట్టడం అనేది చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంది. పక్కన కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టున్నారు. సో ఇక్కడ దేవుణ్ణి దర్శించుకొని అక్కడ కొంతసేపు కూర్చొని ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ మేడం. హాయ్ మేడం. మీ పేరు? వసుంధర గారు. మరి ఇక్కడ గణేష్ ఉత్సవాలు నేను అడగటం కాదు, మీరు చెప్పండి ఎలా ఉన్నాయి? కావల్లో కలిగోడమ్మ గుడిలో 9 రోజులు వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చూడ్డానికి చాలా బాగుంది. మేము సెకండ్ టైం వచ్చాము. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. 2 సార్లు వచ్చినా ఇంకా రావాలి అనిపిస్తుంది. మళ్ళీ వస్తాం ఇంకొకసారి. చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం.